అందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడతాడనే విశ్వాసం మనకుండునుగాక. ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడనే విశ్వాసం మనకు కలుగునుగాక. ఎందరికో లేని గొప్ప అవకాశమును, ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి కంటిన్యూగా ఈ వారంలో 4వ రాత్రి ప్రభు సన్నిధిలో ఉండే భాగ్యం దేవుడిచ్చినందుకు ప్రభుకే మహిమ. మన దేవునికి ఒక పేరు ఉన్నది. ఆ పేరు గురించే ఇంతవరకు అనేక పేర్ల గురించి పాడి ఉన్నాం. ఒక పేరు నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ప్రభు అంటున్నారు. నిర్గమాకాండం 15:26లో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? రానియను అంటున్నాడు కదా. ఆ తర్వాత మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. జెహోవా రాఫా. హల్లెలూయా. అదే కదా పాడాం. యెహోవా రాఫా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీకు స్వస్థత కావాలి అంటే నేను ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఆమేన్. మనము ఈ భూమి మీద ఈ శరీరములో ఉన్నంత కాలము మనకి స్వస్థత ఎల్లప్పుడూ అవసరమే. ఆమేన్. ఎప్పుడు ఎలాంటి బలహీనత, ఎప్పుడు ఎలాంటి రోగము మన అవిధేయతను బట్టో, మన అజ్ఞానమును బట్టో, మన పాపమును బట్టో, లేదా దేవుని మహిమను బట్టో ఏదో ఒక బలహీనత, రోగము మన ఎదుటికి వస్తూ ఉంటుంది. ప్రియులారా, అయితే ఏ రోగము కలిగినా, ఏ వ్యాధి వచ్చినా మనలను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆ విశ్వాసము మనము కలిగి ఉండటము మనకు ధన్యత. స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ రాత్రే ప్రభువా నన్ను పూర్తిగా బాగు చేయి. ఆమేన్. అడుగుదామా? తప్పేమనున్నదా? స్వస్థపరచు యెహోవాను నేనే అన్నప్పుడు ఇప్పుడే ఈ రాత్రే నాకు పూర్తి స్వస్థత కావాలయ్యా. ఆమేన్. నన్ను పూర్తిగా స్వస్థపరచు తండ్రి. దేవుని యొక్క స్వస్థత నిజమైనది. దేవుడు స్వస్థపరిచే స్వభావము గలవాడు. ఆమేన్. ఏ స్వభావము? స్వస్థపరిచే స్వభావము గలవాడు ఆయన. ఒకవేళ ఆ స్వభావములో ఏమైనా మార్పు వచ్చిందేమో అని అప్పుడప్పుడు మన మనసు చెప్తుంది. ఏమంటది? నీ దేవుడు స్వస్థపరిచే దేవుడే కానీ ఈరోజు కొంచెం ఆ విషయంలో మారాడేమో అనిద్ది మన మనసు. లేదా అపవాది దుష్టుడు ఏమంటాడంటే, చూడు నువ్వెంతో కాలంగా స్వస్థత గురించి ఎదురు చూస్తున్నావు కానీ నీకు స్వస్థత రాలేదు కదా, కాబట్టి దేవుడు మనసు మార్చుకున్నాడు, ఈ స్వస్థపరిచే స్వభావం ఆయనలో మారిపోయిందని సాతాను చెప్తాడు. మీరు నమ్ముతారా? అందరు చెప్పండి అమ్మా. మీరు సాతాను మాట నమ్ముతారా? వ్రాయబడిన దేవుని మాట నమ్ముతారా? దేవుడు మీతో మాట్లాడుచున్న మాటను నమ్ముతారా? మీ మనస్సు చెప్పిన మాటను నమ్ముతారా? ఎవరు ఏమి నమ్ముతారో దానిని బట్టే ప్రయాణం కొనసాగుతుంది.
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు అన్నాడు గనుక ఎప్పటికీ ఎన్నటికీ కూడా నన్ను స్వస్థపరిచేది దేవుడే అని నేను నమ్ముతాను. దేవుని స్తోత్రం. నన్ను స్వస్థపరిచేది యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచేది దేవుడే. ఆయన హస్తము స్వస్థపరిచే హస్తము. హల్లెలూయా. ఆయన హస్తము స్వస్థపరిచే హస్తము. ఒకవేళ మారిపోయాడు అని ఎవరైనా ఒకవేళ బోధించితే వాళ్ళు ఎంత గొప్ప సేవకులైనా బోధకులైనా దేవుడు ఇంతకు ముందు వలె స్వస్థతలు చేయడం లేదు. ఆయన ఎవరిని బాగు చేయడం లేదు. ఆయన ఎవరి జబ్బులు నయం చేయడం లేదు అని అంటే నేను వాక్యాన్ని నమ్ముతాను. ఏమని చెప్పాలండి? వ్రాయబడిన వాక్యాన్ని నమ్ముతాను. ఎంత గొప్ప సేవకులైనా సరే, ఎంత మంచి పేరు ఉన్నా, ఎంత భక్తిపరులైనా వారు ఆ మాట గనక చెబితే మీరు నేను చెప్పాల్సింది నేను వాక్యాన్నే నమ్ముతాను. ఏమిటి వాక్యమయ్యా? అప్పుడు స్వస్థపరుస్తానన్నాడు పాత నిబంధనలో. ఎప్పుడు? అప్పుడు చెప్పుకున్నాడు ఆయన, స్వస్థపరచు యెహోవాను నేనే. మరి నూతన నిబంధనలో ప్రభువు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన స్వస్థతలు చేయలేదా? ఆయన యొక్క అపోస్తులు ఆయన వెంబడించిన శిష్యులు స్వస్థతలు చేయలేదా? స్వస్థతలు అంటే చేయడం అంటే స్వస్థతలు జరిగాయా లేదా? వారు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరగలేదా? మరి ఇంతలోనే మారిపోయినట్లుగా ఎక్కడ వాక్యం ఉంది? దేవుడు మారిపోయినట్లుగా దేవుడు చేయడం లేదనే వాక్యం ఎక్కడుంది? దేవుడు చేస్తున్నాడనే వాక్యం మాత్రమే మనకుంది. అనేక మంది సాక్ష్యాలు మనకున్నాయి ఈ రోజుల్లో. మన దగ్గర కూడా ఏదో ఒక సాక్ష్యం ఉండనే ఉంది. ఆమేన్. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక సాక్ష్యం ఉంది. ఉందా లేదా? మీరు ఎప్పుడైనా స్వస్థత నొంది ఉన్నారా అని చెప్తే ప్రతి ఒక్కరు లేచి కనీసం ఒక్క సందర్భం అని చెప్తారు. నేనిక ఈ రోగము నుంచి నాకు విడుదల రాదేమో అనుకున్నాను. ఈ బాధ, ఈ వ్యాధి, కానీ దేవుడు నన్ను అప్పుడు బాగు చేశాడు. దేవుని స్తోత్రం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏముంటుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి. ఎవరండి ఒకటే రీతిగా ఉంది? యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఓకే. నిన్న నేడు చెప్పండి అందరూ. మరలా చెప్పండి. యేసుక్రీస్తు ఎలా ఉన్నారంట? నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అంతేనా? అయిపోయిందా వచనం? ఇంకేమైనా ఉందా? అవును. యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఇప్పుడు చెప్పండి. యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఉండునా? ఉండడా? ఈ వాక్యం నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును. యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఉంటాడాయన. ఆయన మార్పు చెందడు. దేవునికి స్తోత్రం. మార్పు చెందాల్సింది మనము. దేవుడు మార్పు చెందాల్సిన అవసరం లేదు. దేవుడు తన స్వభావమునకు విరుద్ధముగా ఏమి చేయడు. దేవుడు తన స్వభావం ప్రకారము చేస్తాడు. ఆయన స్వస్థపరిచే గుణము గలవాడు, స్వస్థపరిచే స్వభావం గలవాడు గనక స్వస్థత విషయంలో ఆయన ముందుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేతులు స్వస్థపరిచే విషయములో కానీ, రక్షించే విషయములో కానీ ఆయన చేతులు కొరచ కాలేదు. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. అందరు చెప్పండి, కురుచ కాలేదు. కురుచ కాలేదు. దేవుడు నిన్ను స్వస్థపరచకుండా తన హస్తము, అయ్యో ఇప్పుడు నా హస్తము నిన్ను స్వస్థపరచలేకపోతుంది, నా హస్తము నిన్ను రక్షించలేకపోతుంది అనే బాధ ఆయనకి లేదు. ఆయన హస్తము ఎప్పుడూ కూడా అది రక్షించే హస్తమే, అది స్వస్థపరిచే హస్తమే,
అది సృష్టించే హస్తమే, అది హెచ్చించే హస్తమే, అది బలపరిచే హస్తమే, అది విడుదలనిచ్చే హస్తమే. ఈ హస్తం ఎప్పుడూ కూర్చ కాదు. దేవుని హస్తము ఎప్పుడు కురుచ కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక నా ప్రభు పాత నిబంధనలో స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. పాత నిబంధనలో అనేకులకు స్వస్థత జరిగింది. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మానవ రూపంలోకి వచ్చి ఆయన స్వస్థపరిచాడు. ఆయనలో మార్పు ఏమీ లేదు, ఎప్పటికీ ఉండదు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన మనల్ని స్వస్థపరచుటకు యేసు ప్రభు యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఆయన మనల్ని స్వస్థపరచాలని దేవుడు కోరుకునేవాడు. ఆయన మనల్ని స్వస్థపరుచులాగున ఆయన ఏం చేశాడో తెలుసా? 53:5 మన అతిక్రమములను బట్టి ఆ, అతడు గాయపరచబడెను, ఆ, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆగండి. పాత నిబంధనలోనే యేసు ప్రభు ఇంకా భూమి మీద రాకముందే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆయన గాయపరచబడతాడు, ఆయన నలుగొట్టబడతాడు, ఆయన మీద శిక్ష పడిద్ది, ఆయన దెబ్బలు తింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి ఈ దెబ్బలు? ఎందుకు ఆ ప్రత్యేకంగా ఆయనకి అన్ని దెబ్బలు, అన్ని కొరడా దెబ్బలు, అన్ని పిడిగుద్దులు? ఎందుకు యేసు ప్రభు అటువంటి దెబ్బలు తినాల్సి వచ్చిందంటే అక్కడే ఉన్నది ఆన్సరు. ఆయన పొందిన దెబ్బల చేత, హల్లెలూయా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు, ఆమేన్, దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రికలో అపోస్తులైన పేతురు రాస్తున్నాడు 2వ అధ్యాయములో. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో పేతురు గారు ఏమని రాస్తున్నాడంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో 24వ వచనం చదివినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి ఆ, జీవించినట్లు నువ్వు చదువు. మనము పాపము విషయమై చనిపోయి ఆ, నీతి విషయమై జీవించినట్లు ఆ, ఆయన తానే తన శరీరమందు ఆ, మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను. ఉమ్, ఆయన పొందిన గాయముల చేత ఉమ్. మీరు స్వస్థత నొందితిరి. ఆగండి. యెషయా ప్రవక్త చెప్పాడు ఆయన పొందిన దెబ్బలు. హల్లెలూయా. మరొక మాట, దెబ్బే కాదు, అది గాయాలైపోయినాయి. పేతురు గారు దానికి స్పష్టతనిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఆయన శరీరమందు మన పాపములను మ్రోసుకు ఆయన పొందిన గాయములు, దేవునికి స్తోత్రం, ఏమున్నాయి? యేసు ప్రభువు గాయపడ్డాడు. ఆయన్ని ఎంతో గాయపరిచారు. దేవునికి స్తోత్రం. ఎంతో గాయపరిచారు ఆయన్ని. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి మనం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అయిపోయిందా? ఉందా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన గాయములు పొందాడా? పొందలేదా? పొందటం అయిపోయింది. స్వస్థత పొందడం అయిపోయిందా? అవ్వలేదా? అయిపోయిందా? ఎక్కడ కూర్చున్న వారికి అయిపోయిందా? స్వస్థత వచ్చేసిందా? స్వస్థత పొందారా? పొందలేదా? పొందారా? ఎలా చెప్పండి? టాబ్లెట్స్ వాడతలేదా మీరు? ఎలా చెప్పండి? ఎలా చెప్పండి? ఆయన నా కొరకు గాయములు పొంది ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చేతుల్లో గాయాలున్నాయి. ఆయన దేహమంతా గాయాలే. ఆయన నా కొరకు, నా పాపము కొరకు ఆయన అనేకమైన దెబ్బలు తిన నా పాపమంతా ఆయన శరీరం మీద మోశాడు. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొందితిని అనే మాట విశ్వాసము ప్రకటించబడుతుంది. హల్లెలూయా.
ఇది మన విశ్వాసము. నేను స్వస్థత నొంది తిని అనేది మన విశ్వాసం అయి ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అపార్థమవుతుందా? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని, ఐ ఆమ్ హీల్డ్. నేను స్వస్థత పొందాను, నాకు స్వస్థత ఉన్నది, నేను స్వస్థతను పొందిన ఆయన గాయములను బట్టి నేను స్వస్థపరచబడ్డాననే విశ్వాసము ఎప్పుడు నిజమవుతుందో హృదయంలో, ప్రతి క్షణము స్వస్థతే. హల్లెలూయా. మనము విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోష పెట్టలేము. మన విశ్వాసమునకే దేవుడు కదులుతాడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనకి కన్నీరు బాగా వస్తుంది, కానీ ఏముండదు, విశ్వాసం ఉండదు. కొన్నిసార్లు మన కడుపు బాగానే కాలుతుంది, కానీ హృదయంలో ఏముండదు, విశ్వాసం ఉండదు. నీ కడుపు బాగానే కాల్చుకుంటున్నావు, నువ్వు ఉపవాసముతో ఉంటున్నావు, కానీ విశ్వాసం లేకుండా ఉంటున్నావు. నిజం చెప్పమంటారా? కొన్నిసార్లు నువ్వు కడుపు కాల్చుకోలేదు, కానీ విశ్వాసంతో ఉన్నావు, పని అయిపోయింది. కొన్నిసార్లు నువ్వు ఏడవను కూడా ఏడవలేదు, విశ్వాసంతో అడిగావు, పని అయిపోయింది. ఏది కావాలి? విశ్వాసం కావాలి. అవి వద్దు అని కాదు. మనము ప్రయారిటీ, అసలైనది మనం పోగొట్టుకొని ఎన్నో కలుపుకున్నట్లుగా ఉండకూడదు. మనము ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిమి. నేను ప్రభువా నీ గాయములను బట్టి నేను స్వస్థపడ్డానయ్యా, ప్రభువా నీ గాయములను బట్టి నేను స్వస్థపడ్డానయ్యా, ఇదిగో నీ కుమార్తెను నువ్వు స్వస్థపరిచావయ్యా, నువ్వు ఆ రోగాన్ని తీసివేసావయ్యా, ఆ జబ్బును తీసివేసావయ్యా, ఎందుకంటే నీ గాయాలను బట్టి ఆ జబ్బు పోయిందయ్యా, ఆ జబ్బు నువ్వు తీసేసావయ్యా, అందును బట్టి కృతజ్ఞులమయ్యా, ఇదిగో ఇటువంటి విశ్వాసం నాకు ఇచ్చినందుకు స్తోత్రం. అది పొందుకొని చేయాల. హల్లెలూయా. అలాంటి విశ్వాసమును పొందుకోకపోతే అడిగి, రావట్లేదు ప్రభువా, నాకు వల్ల కావట్లేదు ప్రభువా, ఆ విశ్వాసము నాకు కలగడం లేదు ప్రభువా, నాకు ఇంకా బలహీనమైన విశ్వాసమే ఉన్నది, ఇంకా లేదు కదా, ఇంకా స్వస్థపడలేదు కదా అనే నా మనసు చెప్తుందయ్యా, నేను పొందాను స్వస్థతని అనే విశ్వాసం నాకు దయచేయి. పేతురు రాస్తున్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన నీడబడితే కూడా లేచి కూర్చున్నారు. ఎవరి నీడ? పేతురు. విశ్వాసము. ఆయన నడుస్తుంటే ఆయన నీడబడిన, లేదా ఆయన యొక్క రుమాలు తగిలిన స్వస్థతలు జరిగినాయి. పౌలు గారి యొక్క జీవితంలో కూడా చనిపోయిన వారిని కూడా వారు లేవడం చూశారు వారి యొక్క జీవితంలో. కారణం ఏమిటంటే వారు విశ్వాసమును పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు బలహీనంగా ఉన్నారు అపోస్తలులు, వారు కూడా మనలాంటి వాళ్ళే, వారు కూడా పిరికి వారే, వారు కూడా పారిపోయిన వాళ్ళే, వారు కూడా కొన్నిసార్లు అబద్ధాలు చెప్పిన వాళ్ళే, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి, దేవునికి స్తోత్రం, ఆత్మతో నింపబడిన తర్వాత, అభిషేకము పొందుకున్న తర్వాత ఆ అభిషేకాన్ని కాపాడుకుంటూ వారి విశ్వాసాన్ని వృద్ధిపరుచుకున్నారు. దేవునికి స్తోత్రం. స్వస్థత విషయంలో మనకు కావాల్సింది విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వస్థత హస్తము నీకు తోడుగా ఉన్నదని, ఆ హస్తము, ఆ గాయపడిన హస్తము నీ మీద ఉన్నదని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, నీవు తప్పకుండా ఆ స్వస్థతను ఎదుటివారికి చూపించగలవు. ప్రియులారా, మన దేవుడు తన స్వభావాన్ని మార్చుకోలేదు. ఆయన స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. స్వస్థత జరుగుతూ ఉన్నది, స్వస్థత కలుగుతూ ఉన్నది. గనుక మనము మారాలి, మన మనస్సు మారాలి. ప్రభువా నువ్వు స్వస్థపరిచే దేవుడు అని నేను ఎప్పటికీ కూడా నమ్ముతూనే ఉండాలి. ప్రభువా నా ఆఖరి ఊపిరి వరకు నా ప్రభు నన్ను స్వస్థపరచువాడే. ఆమేన్. మన శరీరమునకు స్వస్థత కావాలి, మన మనస్సుకు స్వస్థత కావాలి, మన ప్రాణానికి
స్వస్థత కావాలి. మనకు తెలిసిన స్వస్థత శరీరానికి కలిగే స్వస్థత మాత్రమే. దాని మీదే మనసు పెడతాం. కానీ దేవుడు మన మనస్సులో ఉన్న గాయాలను బాగు చేస్తాడు. గుండె చెదిరిన వారిని ఆయన హల్లెలూయా. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారు, మీ ముఖం మీద ఊశారనుకుందాం. ఎంత గాయం అంటే, నా ముఖం మీద ఊశారు, నన్ను చంప మీద కొట్టారు. నీ మనస్సుకు అయిన గాయాలు, నన్ను సూటిపోటి మాటలు మాట్లాడ నీ మనస్సుకైన గాయాలను ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మన గుండెను బాగు చేస్తాడు. ఆ గుండెకు ఉన్న భారం అంతా కూడా తీసివేస్తాడు. అలాగే మన ఆత్మను స్వస్థపరుస్తాడు, మన దేహాన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఏదైనా బాధ కలిగితే 10 మందికి ఫోన్ చేసి చెప్పుకొని, నాకు ఇలా జరిగింది, నాకు ఇలాంటి అవమానం జరిగింది, నాకు ఇలాంటి నింద వచ్చింది అని చెప్పుకునే కన్నా మొట్టమొదట మోకరించి, ప్రభువా, నా సొంత వారే, నా ఇంటి వారే, నా తోబుట్టువులే నన్ను ఇలాగ చేశారయ్యా అని దేవుడికి చెప్పుకునే అనుభవం ఉందా? అది ఉండదు. రగిలిపోతూ అందరికి ఫోన్ చేస్తూ ఏమన్నారంటే వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళని ఎగిరెగిరి పడుతూ ఎంతో గాయాన్ని పెంచుకుంటాం మనం. మన గుండెలో ఆ చిన్న గాయం కాస్త ఏమైద్ది, పెద్దదైపోయిద్ది అనమాట. చివరికి ఎవరో ఒకళ్ళు ఫైనల్గా సమాధానపరిచే వాళ్ళని దేవుడు పంపిస్తే, సమాధానపరిచిన తర్వాత మరలా ఏమనిపించింది తెలుసా, అసలు ఇంత చిన్న విషయానికి నేనెందుకు అంత అర్థమైందా? ఇంత చిన్న విషయానికి నేనెందుకు ఇంత పెద్దగా అయిపోయాను. దేవుడు మన మనస్సు గాయాలను స్వస్థపరుస్తాడు ఆయన. హల్లెలూయా. మన శరీరమును స్వస్థపరుస్తాడు ఆయన. మన ఆత్మను స్వస్థపరుస్తాడు ఆయన. ఆయన స్వస్థపరిచాడు గనుకనే మనము ఆత్మీయులముగా ఇక్కడికి వచ్చి ఆయన మాటలు వింటున్నాం. హల్లెలూయా. ఎందుకు ప్రభు సన్నిధిని కోరుకుంటున్నాం? ఎందుకు ప్రభుతో సహవాసము, సంఘ సహవాసాన్ని ఎందుకు కోరుకుంటున్నామంటే, మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉండగా ఆయన వచ్చి బ్రతికించాడు. హల్లెలూయా. అందుకే ఆత్మీయ విషయాల కోసం తహతహలాడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మీయ విషయాల కోసం, ఆత్మ సంబంధమైన అనుభవాల కోసం, ఆత్మ సంబంధమైన దర్శనాల కోసం మనం ఎందుకు ఎదురు చూస్తున్నామంటే, దేవుడు మన ఆత్మను బ్రతికించాడు. ఆత్మ ఇంకా చచ్చిన స్థితిలో ఉన్న వారికి ఇదంతా కూడా ఎలా అనిపిస్తుంది అంటే, వెర్రితనం, పిచ్చోళ్ళు. ఎందుకు ప్రతిరోజు వీళ్ళు కూడికలు పెట్టి ప్రతిరోజు వినేది వాక్యమే కదా, ప్రతిరోజు ఎందుకు ఇంత ప్రయాసపడి వస్తున్నారు వీళ్ళందరూ? కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, ఇదిగో వస్తున్నారు, ఇదిగో వెళ్తున్నారు అనుకుంటారు. వీళ్ళకి ఈ పిచ్చి తప్ప ఇక వేరే పిచ్చి మనం చూడండి చక్కగా వండుకొని తిని చక్కగా ఆ వీడియోలు ఈ వీడియోలు చూసుకుంటా ఆనందిస్తూ, లేకపోతే ఆ గంతులేస్తూ ఈ గంతులేస్తూ చక్కగా ఎన్నో ఎంజాయ్మెంట్స్ మనకుండగా, పాపం వీళ్ళకి ఏమైందో తెలీదు. 10:30 దాకా పొద్దున్నుండి కష్టపడి మళ్ళీ 10:30 దాకా దేవుని సన్నిధంట, దేవుడంట. నీకు మాత్రమే తెలుసు, నీవు మాత్రమే గ్రహిస్తున్నావు, నీకు మాత్రమే అర్థమవుతున్నది. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఈ మాటలు వింటున్నప్పుడు నీకు మాత్రమే అర్థమవుతుంది. దాని యొక్క టేస్ట్, ఆ రుచి అందరికీ తెలీదు. హల్లెలూయా. రుచి చూసిన వారు విడిచిపెట్టరు. ఆమేన్. ఎందుకు 4 రోజుల నుంచి క్రమంగా వస్తున్నారు? రుచి. హల్లెలూయా. రుచి. యెహోవా ఉత్తముడని రుచి చూసి, ఆమేన్, యేసయ్య ఒక రోజున నిన్నటి దినాన అది జ్ఞాపకం చేశాను. యాక్చువల్గా నిన్న పోషించే దేవుడి గురించి చెప్తూ ఈ మాట ఎందుకో చెప్పాను మీకు. ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయము
రెండవ వచనానికి వద్దాం. మత్తయి సువార్త 8:2లో ఇదిగో యేసు ప్రభుని వేడుకుంటున్నటువంటి ఒక వ్యక్తి గురించి చదువుదాం. ఓకే. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆ, ఆయనకు మ్రొక్కి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన మార్గంలో వెళ్ళుచూ ఉండగా ఎంతోమంది జన సమూహాలు ఉండగా ప్రభువా అని ఒక కేక. ఎవరిదంటే ఈ కేక? కుష్ఠరోగి. కుష్ఠరోగి అంటే ఆ దినాల్లో అపవిత్రుడు. ఎవరు చెప్పండి? అపవిత్రుడు, అన్‌క్లీన్. కుష్ఠరోగి అంటే ఆ రోజుల్లో అంటరాని వాడుగా ఎంచబడినవాడు. ఎవ్వరూ వెళ్ళకూడదు వారి దగ్గరికి, ఎవ్వరు ముట్టుకోకూడదు. వారు ప్రజల మధ్యలో ఉండకూడదు. ఎందుకంటే వారు ఏం కలిగి ఉన్నారు? కుష్ఠరోగం. ఇటువంటి కుష్ఠరోగము కలిగిన వ్యక్తి ఎక్కడో దారిలో కేకేస్తున్నాడు. ఈయన చుట్టూ జనసమూహములు ఉన్నారు. ఈయన తన పని మీద తాను వెళ్ళుచుండగా ఒక కుష్ఠరోగి ప్రభువా అని కేక వేస్తున్నాడు. అసలు కొన్నిసార్లు కుష్ఠరోగులు కనబడితే నిష్కారణంగా వాళ్ళని రాళ్ళబెట్టి కొట్టి చంపేస్తారు కూడా ఆ దినాల్లో. ఎందుకంటే అంత వారిని సమాజము వేరు చేసింది. సామాజికంగా వారు గాయపడినటువంటి వారు, శారీరకంగా అస్వస్థతతో ఉన్నవారు, అందరికీ దూరంగా బ్రతికేవారు, తనకంటూ ఎవ్వరూ ఉండరు. వారిని పలకరించేవారు. ఒకవేళ అలాంటి వారే ఉంటే వారు మాట్లాడుకోవడం తప్ప వేరే వారితో, వేరే లోకంతో వారికి పరిచయము ఉండదు. అలాంటి కుష్ఠరోగి ప్రభువా నీకిష్టమైతే, దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎప్పుడైనా మీరు అడిగారా ఇలాగా? అయ్యా నీకిష్టమైతే ఈ జాబ్ ఇవ్వయ్యా. ఎందుకు అడగరు? ఖచ్చితంగా అడిగే ఉంటారు. నీకిష్టమైతే నాకు ఒక మగపిల్లోడిని ఇవ్వయ్యా. అడుగుతాం కదా. నీకిష్టమైతే ప్రభువా, దేవునికి స్తోత్రం, నీకిష్టమైతే. అంటే కుష్ఠరోగి ఏమనుకుంటున్నాడు? బహుశా తన మనసులో ఏమనుకుంటూ ఉండవచ్చు? స్వస్థత. ఆహా, నీకిష్టమైతే అనే మాట ఎందుకు వాడుతున్నాడు అంటనా? అంటే కుష్ఠరోగులను స్వస్థపరచడం ఆయనకి ఇష్టమో కాదో, అసలు కుష్ఠరోగి అంటే దగ్గరికి వస్తాడో, అసలు కుష్ఠరోగిని పట్టించుకుంటాడో లేదో. ఈయన చాలా మందిని బాగు చేస్తున్నాడని విన్నాను, కానీ కుష్ఠరోగి విషయంలో ఈయన మనసు ఎలాగుందో. అందరూ చీ అంటారు కదా, హే అందరూ కొడతారు కదా, అందరూ తిడతారు కదా, ఎందుకురా నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటారు కదా. అందరి దృష్టిలో అంటరాని వారు కదా వాళ్ళు. అందుకని అతడు అలా కేక వేస్తున్నాడు. అయ్యా నీకిష్టమైతే, దేవునికి స్తోత్రం, నీకిష్టమేనా కుష్ఠరోగి విషయంలో నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తావా? కుష్ఠరోగి అంటే నీకిష్టమా? అసలు ఎవరు ఇష్టపడరు కదా. నీకిష్టమైతే, అయ్యా నీకిష్టమైతే, ప్రభువు దూరంగానే ఉండి నాకిష్టమే, నువ్వు బాగుపడదుగాక అనొచ్చు. అన్నాడా? ఏం చేశాడు ఆయన? అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే. పంపించానన్నా, అన్నీ పంపించాను. నువ్వు లేట్గా వచ్చి ఇప్పటికే చాలా మిస్ అయ్యి స్వస్థపరిచే హస్తాలు అవన్నీ. అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి నాకిష్టమే. ముట్టి నాకిష్టమే, దేవునికి స్తోత్రం. ఎవరికిష్టం? ఇదిగో నా చుట్టూ ఉన్న జన సమూహమునకు ఇష్టం లేదేమో, కానీ నాకు మాత్రం ఇష్టం. నువ్వు ఈ కుష్ఠరోగములో ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ కుష్ఠరోగాన్ని బాగు చేయటం నాకు ఇష్టం. నీ స్థితిని మార్చడం నాకు ఇష్టం. గనుక నాకు ఇష్టము అని నేను చెప్పటమే కాదు, నా చెయ్యి నిన్ను తాకిద్ది.
ఇది ఏ హస్తమో తెలుసా? రోగముతో ఉన్నవాడిని, అన్‌క్లీన్ అపవిత్రతతో ఉన్నవాడిని, అది ఎటువంటి రోగమైనా సరే, ఇది ఎంత ప్రేమ కలిగిన, జాలి కలిగిన హస్తం అంటే, ఎలాంటి రోగమైనా సరే ఆ చెయ్యొచ్చి తాకిద్ది. అంత ఇష్టం యేసయ్యకి. మనల్ని బాగు చేయటం అంత ఇష్టం. మనల్ని స్వస్థపరచటం అంత ఇష్టం. దేవునికి స్తోత్రం. అంత ఇష్టం దేవుని బిడ్డలారా. ఒక కుష్ఠరోగిని ఆయన ముట్టుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. తన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే, దేవునికి చెప్పకూడదాం, తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధి ఆయను. ప్రిలరా, దానితో తన జీవితమే మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక కుష్ఠరోగికి కుష్ఠి రోగం పోయిన తర్వాత అతడి కండిషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అప్పుడు యేసు, ఎవ్వరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ వెళ్ళి నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో. నువ్వు బాగుపడ్డావు కదా, దేవుని కృతజ్ఞతగా ఒక కానుక ఇచ్చేసి ఎల్లు యాజకుడి దగ్గరికి వెళ్ళు. ఎందుకో తెలుసా? ఆయన ధృవీకరిస్తే తప్ప నువ్వు మళ్ళా సమాజంలోకి రాలేవు. గనుక యాజకుడు ఎస్, ఇతనికి కుష్ఠరోగం పోయింది, ఇక కుష్ఠరోగం లేదు అని చెప్పినప్పుడు నువ్వు ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం. ఎన్ని స్వస్థతలు జరిగాయో తెలుసా? అక్కడ సామాజికంగా స్వస్థపడ్డాడు ఆయన, శారీరకంగా స్వస్థపడ్డాడు ఆయన, మానసికంగా స్వస్థపడ్డాడు ఆ కుష్ఠరోగి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రభు హస్తం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు స్వస్థపరిచేవాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. అక్కడ తరువాత ఉమ్. యేసు పేతురింటిలో ప్రవేశించి పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. జ్వరం ఆమెను విడిచెను. దేవునికి స్తోత్రం. ఈ కుష్ఠరోగి సందర్భం అయిపోయిన తర్వాత ఒక సాధారణమైన ఇంటిలోకి వెళుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మాది చాలా చిన్నిల్లు, మా ఇంట్లోకి వస్తాడో లేదో అని ఎవరైనా అనుకుంటున్నారేమో. మాదేదో చిన్న పోర్షను, చిన్న గది, ఇరుకిరుగ్గా ఉంటుంది. మా ఇంటికి కూడా యేసయ్య వచ్చి మా ఇంట్లో వారిని బాగు చేస్తాడా అని అనుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న పేతురు యొక్క అత్తను చూసి ఆమె జ్వరముతో పడి ఉంటే, అయ్యో జ్వరమా అని చెప్పి వెళ్ళిపోలేదు. ఎన్ని రోజుల నుంచి జ్వరంతో పడిపోయి ఉన్నావమ్మా, ఎంత బాధపడుతున్నావమ్మా అని జాలిపడి వెళ్ళిపోలేదు. ఏయో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపో. ఆమె చెయ్యి ముట్టగా, దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం, ఆమె చెయ్యి ముట్టగా జ్వరముతో పడి ఉన్న ఆమె చెయ్యిని ముట్టుకున్నాడంట. చూసారా ఏమైంది? జ్వరం ఆమెను విడిచెను. హల్లెలూయా. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసెను. చాలా బాగుంది. హల్లెలూయా. స్వస్థపడగానే లేచింది, మొదలుపెట్టింది. ఆమె ఈయనకి ఉపచారం చేస్తుందంటగా. ఆ జ్వరము ఆ క్షణము నుంచి ఇక లేదు. ఆమెకి ఎటువంటి శక్తి వచ్చిందో, ఎటువంటి బలం వచ్చిందో ఆలోచించండి. జ్వరం వచ్చిన వాళ్ళు జ్వరం తగ్గినాక హుషారుగా ఉంటారు. వెంటనే లేచి ఇంట్లో పనులు చేసేస్తారా? కానీ పేతురు అత్త ఒక క్షణములో జ్వరం పోయిందో లేదో లేచి ఆయనకు ఉపచారం చేసెను.
స్వస్థపరిచే హస్తం. దేవునికి స్తోత్రం. ఎటువంటి సాధారణమైన ఇల్లైనా పర్వాలేదు, ఎటువంటి సాధారణమైన కుటుంబం, ఎంత పేదవారైనా పర్వాలేదు, ఏ స్థితిలో ఉన్నవారైనా పర్వాలేదు, ఆయన ఏ ఇంటికైనా సరే ఆయన వచ్చే మనస్సు గలగవాడు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 7వ అధ్యాయం 33వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనం. సమూహం సమూహము సమూహములో నుండి చదువమ్మా. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. ఉమ్. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. దేవుని స్తోత్రం. చెవిటివాడు మోగవాడు, చెవిటివాడు మోగవాడు. చెవుడుంది, మోగతనం ఉంది. ముప్పై రెండులో అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. ఏమడుగుతున్నారు? అయ్యా ఒకసారి నీ చేయి చాపవా? ఒక చెవిటివాడిని మోగవాడిని తీసుకొచ్చి ఏమంటున్నారు చెప్పండి? ఒకసారి నీ చేయి చాపవా? నీ చేయి చాపవా? ఇదిగో వీడి మీద నీ చేయి పెట్టవా? పెద్దోళ్ళు మన ఇంటికి రాగానే ఇరుగో పిల్లలు వీళ్ళని ఆశీర్వదించండి అంటాం, చూసారా? అలా ఒక రోగిని తీసుకొచ్చి నీ చేయి చాపవాయ ప్రభువా. ప్రభు సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతంగా తోడుకొని కొంచెం పక్కకి తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, దేవునికి స్తోత్రం, చెవులలో వ్రేళ్ళు పెట్టి ఉమివేసి వాని నాలుక ముట్టి, వాని నాలుక ముట్టి. కనబడుతుందా? కొంతవరకు అర్థమవుతుంది. ఇటు చెవి మీద చెవులో వేళ్ళు పెట్టాడు, నాలుక ముడుతూ ఉన్నాడు. ఈ అవయవమే కదా నీకు పని చేయింది. దేవుని స్తోత్రం. ఆ రెండింటిని నేను ముడతన్నా. ఏ అవయవం అయితే నీకు పని చేయట్లేదో, ఏ అవయవం అయితే నీకు బలహీనపడిందో, ఏ అవయవం విషయంలో నువ్వు అభ్యంతరపడుతున్నావు, ఏ అవయవం విషయంలో నువ్వు చాలా చాలా బాధ అనుభవిస్తున్నావు, ఆ రెండు అవయవాలు చెవులు, నోరు. ఆయన చెయ్యి చెవుల్లోకి నోట్లోకి వెళ్ళింది. ఎంత ప్రేమ గల దేవుడు! ఇది స్వస్థపరిచే హస్తము. ఏ అవయవము బాగోకపోయినా, నీ లోపలి అవయవాలైనా నీ బయట అవయవాలైనా ఆయన నిన్ను ముట్టగానే, దేవునికి స్తోత్రం, ఇక అది ఉండదు. వీనికి చెవులు వినపడటం మొదలైంది, మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ మాట ఎవరికి చెప్పబాకంటే ఈయన చెప్పే కొద్దీ మరెక్కువగా ప్రకటించేశారు, ప్రసిద్ధి చేశారు. ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు. ఈ స్వస్థత గురించి నువ్వు ఎవరితో చెప్పుకోకుండా వెళ్ళి హ్యాపీగా బ్రతుకు అని అంటే, అతను మాత్రము ఈ చెవిటివారు వినున్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. మన ప్రభువు, మన యేసయ్య, ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన స్వస్థపరిచే హస్తము గలవాడు. మార్కు సువార్తలోని 7వ అధ్యాయం చదివాము కదా, మార్కు సువార్త 7:35. ఓకే, మార్కు సువార్త 8వ అధ్యాయానికి వద్దాం. 8వ అధ్యాయం
22వ వచనం. అంతలో వారు అంతలో వారు బెసయిదాకు వచ్చిరి. బెత్సైదాకు వచ్చిరి. అప్పుడు ఆ, అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆగండి. పైన స్వస్థత జరిగింది, చెవిటివాడు మోగవాడు బాగుపడ్డాడు. బెత్సైదాకు వచ్చారంట, వేరొక ఊరు వచ్చారు. అప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన యొద్దకు ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి అందరూ? గ్రుడ్డివాణ్ణి తీసుకొచ్చారు. గ్రుడ్డివాణ్ణి తీసుకొచ్చి వానిని ముట్టవలెనని ఆయన వేడుకొనెను. అయ్యా ఒక్కసారి వీణ్ణి కూడా అట్లానయ్యా. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు పరిచర్యలో ఎంతగా మనుష్యులు ఎందుకు ఆయన చుట్టూ తిరుగుతూ ఆయనతో రాసుకుంటూ పూసుకుంటూ ఎందుకు ఏంటి అసలు ఆయన దగ్గర ఏముందని ఎందుకు తాకాలనుకుంటున్నారు, ఎందుకు ఆయన చెయ్యి చాపాలనుకుంటున్నారు. ఈరోజు మరి నువ్వు అడుగుతున్నావో లేదో నాకు తెలియదు. ప్రభువా నీ చెయ్యి చాపి ఇదిగో నా బిడ్డని ఇప్పుడే ముట్టయ్యా, ఇదిగో నీ చెయ్యి చాపు, నీ చెయ్యితో ముట్టుకో, ఒక్కసారి ముట్టు ప్రభువా. దేవుని స్తోత్రం. జన సమూహాలు ప్రతి రోగిని కనబడిన వాడిని ప్రతి ఒక్కరిని తీసుకొస్తున్నారు ప్రభు దగ్గరికి తీసుకురావడము. అయ్యా వీడిని ముట్టుకో. ఏం జరిగింది అక్కడ? ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి, గుడ్డివాడిని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమి వేసి వాని మీద చేతులుంచి, దేవునికి స్తోత్రం చెల్లించండి, వాని మీద చేతులుంచి నీకేమైనను కనబడుచున్నదా? దేవుని స్తోత్రం. ఇంకా వేరే గుడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ముట్టుకోకుండానే స్వస్థత పొందిన సందర్భాలు ఉన్నాయి. ఈ గుడ్డివాడు తల మీద చేతులు పెట్టాడు, కళ్ళ మీద ఉమ్మి వేశాడంట. చూడండి, తన చేతులు వాని కన్నుల మీద నుంచగా, దేవునికి స్తోత్రం. ఆ పైన ఏమన్నాడు? నీకేమైనాను కనబడుచున్నదా అని వాడిని అడిగా. వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరు కనపడుతున్నారంటే వీడికి? మనుష్యులు నాకు కనబడుచున్నారు. వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా. ఎలా కనపడుతున్నారు మనుషులు? చెట్ల వలెనున్నారంట, నడుచుచున్నట్లుగా నాకు కనపడు. చెట్లు నడుస్తాయా? చెట్లు నడుస్తాయా చెప్పండి? వీనికి ఎలా కనపడుతున్నారంట? మనుషులు చెట్లులాగా కనపడుతున్నారంట. అంటే ఇప్పుడు స్వస్థత జరిగిందా జరగలేదు? అంతకుముందు అసలు ఏమీ కనపడదు, ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెట్లులాగా కనపడుతుంది. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. కొన్నిసార్లు స్వస్థత అనేది క్రమక్రమంగా వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. స్వస్థత అనేది ప్రభు కొంతమంది విషయంలో క్రమంగా అంటే డెవలప్మెంట్ కొంచెం జరిగిన తర్వాత మరలా ఇంకొంచెం జరిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఏమన్నాడంటే, ఆ గుడ్డివాడు ఏమన్నాడంటే, అయా మనుషులు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నడుచుతున్నట్లుగా నాకు కనబడుతున్నారని. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగిన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళొద్దని చెప్పి వానిని పంపివేశాను. వాని ఇంటికి వానిని పంపివేశాను. ఇప్పుడు తేటగా చూస్తున్నాడు. మొదట కొంచెము స్వస్థత పొందుకున్నాడు, ఆ తర్వాత పూర్తి స్వస్థత పొందుకున్నాడు. మొత్తం మీద స్వస్థ చిత్తుడై తన ఇంటికి చేరాడు గుడ్డివాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన విషయంలో కొన్నిసార్లు మనం ఎదురు చూస్తూ ఉండగా, మన విశ్వాసం కొలది మనము దేవుని యొక్క స్వస్థత కోసం వేచి ఉండగా కొన్నిసార్లు కొంత జరిగినట్లుగా అనిపిస్తుంది, ఇంకొంత ఏదో మిగిలిపోయినట్లు కూడా ఉంటుంది. భయపడద్దు, దేవుని స్తోత్రం. కంగారు పడొద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. అక్కడే జారిపోతావు, అక్కడే జారిపోయి ఉంటావు.
నీకేదో స్వస్థత కలిగినట్లుగా ఉన్నది కానీ పూర్తి స్వస్థత కలగలేదు గనుక నీవు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి దేవుడు నన్ను స్వస్థపరచలేదు, ఇక ఇది అవ్వదు. తప్పు. అవ్వా, నాకు ఎట్లా కనపడుతుందయ్యా, మనుషులేంటయ్యా చెట్టుల్లాగా. చెట్టు అంటే నాకు ఒక అవగాహన ఉందయ్యా. చెట్టు అంటే కళ్ళు లేని వాళ్ళకి అన్నీ తెలుసు, అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఇలా ఇలా ఉంటుంది, ఎందుకంటే తడిమి చూస్తారు కదా, అంతా దొరికినట్టుగా తడిమి చూస్తారు ఆయన. ఏమీ కనపడదు కనుక వాళ్ళు ముట్టుకొనే డిసైడ్ అవుతారు. ఓ ఇదా కుర్చీ అంటే, ఆహా ఇట్లా ఉంటుందా. అయ్యా చెట్టుల్లా కనపడుతున్నారయ్యా, అవునా, మరలా చేతులు పెట్టాడు, పూర్తి స్వస్థత. దేవుని బిడ్డలారా, మన ప్రభు స్వస్థపరిచే హస్తము గలవాడు. దేవుని స్తోత్రం. మరొక విషయం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. ఆయన 21 నుంచి చదువమ్మా. యేసు మరలా దోణి ఎక్కి యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహములు ఆయన ఎద్దుకు కూడి వచ్చెను. ఆ ఆయన సముద్ర తీరం నుండగా కపెర్నహూములో జరుగుతున్న సందర్భం ఇది. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో ఆ యాయిరని ఒకడు వచ్చి ఆ ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ఆగండి. యేసు ప్రభు సముద్ర తీరమున ఉన్నాడు. ఎప్పుడూ కూడా గలిలయ ప్రాంతంలో కపెర్నహూములో ఉండగా ఆయన తన పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఈ కపెర్నహూములో సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారి ఎవరంట? ఆ, యూదులకు సమాజ మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి. మనకి ఎలాగ మందిరాలు, చర్చిలు ఉన్నాయో, ఆ సమాజ మందిరపు అధికారి ఒక ఆయన వచ్చి ఆయన పాదముల మీద పడి బ్రతిములాడుకుంటున్నాడు. ఏంటంటే సమస్య, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది. చచ్చిపోయిందా, చావలేదా? ఎంతసేపుడుకో తెలీదు. ఎవరికి తెలుసు అది? చూస్తే కండిషన్ ఇక చచ్చిపోయేటట్లుగా ఉన్నది పిల్ల. పరిగెత్తుకొని వచ్చాడు, నాకు వేరే దారి లేదిక, యేసు ప్రభువే కరుణించాలని చెప్పి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి, దేవుని స్తోత్రం, దాని మీద నీ చేతులు ఉంచవలెనని ఆయన మిగులు బతికినాడు. చప్పుడు కొడదాం దేవునికి. ఒక్కసారి ఆ గాయపడిన హస్తము, ఆ యేసయ్య హస్తము ఎలాగుంటుందో చూపించయ్యా అని అడుగుదామా? కళ్ళు మూసుకొని, ప్రభువా, నీ గాయము పొందిన నీ చేతులు, నీ హస్తము నా కొరకే కదా, ఒక్కసారి చూపించయ్యా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. చూడండి ఇప్పుడు, అయ్యా నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలన ఆయన మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. దేవుని స్తోత్రం. సుమారుగా 1 కిలోమీటర్ దూరం. ఎంత దూరం? ఎంతసేపట్లో నడవచ్చు అంటారు? 1 కిలోమీటరు 10 నిమిషాలు స్పీడ్గా నడిస్తే. ఈయన చుట్టూ జనసమూహం ఉన్నారు, మరి ఎంతసేపు పట్టొచ్చు? ఇప్పుడు ఒక్కరమే గబగబా నడుచుకుంటూ వెళ్ళటం వేరు. ఒక 50 మంది 100 మంది ఉన్నారనుకో, అందరి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళటం వేరు. ముందోళ్ళు కదలాల, పక్కన వాళ్ళు కదలాల, అవునా? ఒక 20 నిమిషాలు, ఒక అరగంట అనుకుందాం. ఈ జనసమూహాలు పోనీరు కదా, తోసుకుంటూ ఉంటారు, ఈయన మీద పడతా ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో సమస్య, ఏదో ఒకటి. అయ్యా 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 అయ్యా, ఇదిగో ప్రభా నాకు ఈ సమస్య, ఆ వీళ్ళందరినీ దోసుకొని వెళ్ళాలి. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఉంది యాయిరు ఇల్లు. ఆయన వచ్చేమో, అయ్యా నా కుమార్తె చచ్చిపోయేటట్టుంది అయ్యా, అయ్యా తొందరరా అయ్యా, నీకు దండం పెడతా. డాక్టర్ని అదేగా మనం అనేది, అదే కదా మనం అనేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి
అయ్యా అయ్యా ప్రభు, నువ్వు తొందరగా రా ప్రభు, నా కుమార్తె చచ్చిపోకముందే వచ్చాయ్యా. ఆ కుమార్తెకి ఎంతో తెలుసా వయసు? 12 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల పిల్ల. ఎంత బాధ కదా! 12 సంవత్సరాల పిల్ల గురించి ఇప్పుడు యేసు ప్రభు యాయీరు ఇంటికి వెళ్ళబోతుండగా 12 ఏళ్ల నుంచి ఒక సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి ఇంకొక ఆమె వచ్చింది అడ్డం. ఆమె ఎవరు? రక్తస్రావ రోగం కలిగిన వ్యక్తి. ఈమెకి ఉన్నదంతా ఖర్చు పెట్టేసిందంట. ఆమె వాడని వైద్యము లేదు. అందరు వైద్యుల్ని సంప్రదించింది. దేవునికి స్తోత్రం, దేవుడు వైద్యుల్ని ఇచ్చినందుకు. హల్లెలూయా. దేవుడు వైద్యుల్ని ఇచ్చాడు, వైద్యం ఉన్నది, వైద్యము వాడవచ్చు. కానీ ఎంతమంది వైద్యులను పట్టుకున్న ఈమెకు మాత్రం స్వస్థత రాల. 12 ఏళ్ల నుంచి, అంటే ఈ పిల్ల పుట్టిన దగ్గర నుంచి ఈమె సమస్య పడతానే ఉంది. ఉన్నదంతా కాదు, ఏమీ లేదు ఇక ఆమె దగ్గర. ఇక మళ్ళా ఇంకో కొత్తగా ఆయుర్వేదమో లేకపోతే ఇంకేదో వెళ్ళటానికి డబ్బులు కూడా లేవు. ఈమెంత పెద్ద జనసమూహంలో ఆయన చూసి అనుకుంటుంది కదా, నేను ఎలాగైనా ఈరోజు ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకోవాలి. ఆయన వచ్చి ముట్టుకోవడం కాదు ఇప్పుడు, ఇది రివర్స్. దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈమె వెళ్ళి పట్టుకోవాలని ఆమె, నేను గనక అలా చేస్తే, ఆయన గనక ముట్టుకోగలిగితే నేను స్వస్థత పడతాను. ఏంటి, ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత, ఇంతమంది వైద్యులకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విశ్వాసం ఎలాగొచ్చిందండి ఆమెకి? అదే మనకు రావాలి. చప్పట్లు కొట్టండి దేవునికి. మనకు లేనిది మనకు రావాల్సింది, మనము పొందుకోవాల్సింది ఒక విశ్వాసము. నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నా రోగం పోయిద్ది. ఈయనేమో యాయీరింటికి బయలుదేరి వెళ్తున్నాడు. పెద్ద జనసమూహం. ఈ జనసమూహంలో ఈమె ఎట్నుంచి దూరిందో కానీ మొత్తానికి అందరిని నెట్టుకొని యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టికి అంత దగ్గరకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ముట్టుకుంది, స్వస్థపడింది. మెల్లగా జారిపోదాం అనుకుంది. ప్రభు అన్నాడు కదా, ఏయ్ ఎవరు నన్ను ముట్టుకుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయ్యా, ఇంతమంది నీ మీద పడతంటే ఇదే మాట అయ్యా. ఇంతమంది నిన్ను రాసుకుంటుంటే నన్ను ముట్టుకుంది ఎవరంటారు? లేదు లేదు, ప్రభావము నాలో నుండి బయలు వెళ్ళింది. ఎవరో విశ్వాసముతో వచ్చి తాకారు నన్ను. ఎవరో తమ విశ్వాసము నన్ను తాకింది, నాలో నుండి ప్రభావం వెళ్ళింది. అందుకే ప్రభు వెనకబడేది అందరూ. ఆయనలో నుండి ప్రభావం వస్తుంది. హల్లెలూయా. మధ్యలో ఇదొక సబ్జెక్టు. అసలే పిల్ల చనిపోయేటట్టు ఉంది, ఈ మధ్యలో ఈ ఒక వ్యవహారం ఎలా ఉంటుందంటే, తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. ఈవిడ పోతే ఏంటంట, నా పిల్ల చిన్నది. ఈవిడ బాగుపడబోతే ఏంటంట, మధ్యలో ఏమొకటి అడ్డొచ్చేసేసింది. నా పిల్ల అసలే చిన్నది, 12 ఏళ్ల వయసు గలది. వీళ్ళందరూ పోతే బాగుండు, ఆ యేసయ్య త్వరగా నా ఇంటికి వస్తే బాగుండు. ఈయన బాధ ఈయనది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరు వచ్చి అన్నారు కదా, అయ్యా ఇక చాలులే కానీ నువ్వు ఆయన తొందర పెట్టొద్దు అన్నాడు. 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఏంటి ఆగిపోయాడు ఇక్కడ? సబ్జెక్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపడింది, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది. అయిపోయిందా? ఏం చెప్పారు? నీ కుమార్తె నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. ఇక ఎందుకయ్యా, ఇక ఆయన వదిలిపెట్టేసే. ఆ బోధకుడు నీ కుమార్తె చావకుండా ఉంటే వచ్చి బాగు చేసేవాడేమో. ఇప్పుడేమైంది? చనిపోయింది. ఎందుకు పాపం ఆయన తొందర పెడతావు? ఆయనకి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ, ఆయన ఎంతమంది బాధ పెడుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళలో ఒకడుగా ఎందుకు? నీ కుమార్తె ఎలా చనిపోయింది, నువ్వు వచ్చేస్తే ఇంటికి ఆమెను గబగబా మూట కట్టి పడేసేద్దాం. మరి అంతే కదా, ఎవరినైనా కట్టడమే. మనం బతికిలాగా ఎంతోమందికి మూటలు కడతాం, చివరికి మనకు మూట కట్టడమే.
అయ్యా నువ్వు వచ్చేసేయ్, నీ కుమార్తె ఇక చనిపోయింది కదా అంటే, ఆ మాట ప్రభు విని ఏమన్నాడు తెలుసా? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము. ఈయనతో అంటున్నాడు, భయపడదో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భయపడకము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, భయపడకము, నమ్మిక మాత్రముంచుము. చెప్పండి అందరూ ఆ మాట. భయపడకు. ఎప్పుడు చదివారు ఈ మాట మీరు? మీరు ఎప్పుడు చదివారు ఈ మాట గురించి? ఈ మధ్య కాలంలో. ఇంత దారుణమైన పరిస్థితిలో మీరు ఉంటారని నేను అనుకోలే. ఈ మాట ఈ మధ్య కాలంలో మీరు చదివారా, చదవలేదా? మొన్నేగా నేను పెట్టింది. ప్రతిరోజు వాక్యం చూడలేదా మీరు? ట్రూ లైట్లో పెట్టేది చూస్తున్నారా? ఎందుకు చూసేది? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అనే మాట చదివి ఎన్ని రోజులైంది? ప్రభు అన్నాడు కదా, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. చదవండి కిందకి. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, ఉమ్. పేతురు, యాకోబు సహోదరుడగు యోహానను వారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండి చూచి ఉమ్. లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. ఆ, అందుకు వారు ఆయన్ను అపహసించిరి. అపహసించిరి. అయితే ఆ, ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ. ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి ఆగండి. ఆ చిన్నది పరుండబడినటువంటి ఆ గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని యొక్క చెయ్యి పట్టి పట్టుకొని, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోయింది యాయీరు కుమార్తె, ప్రాణం పోయింది. ఒళ్ళు చల్లబడిపోయి ఉండొచ్చు, చేతులు చల్లగా అయి ఉండొచ్చు. ఆయన వెళ్ళి ఆ బిడ్డ యొక్క చెయ్యి పట్టుకొని ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు ఆ, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. వెంటనే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిన. ఆమె 12 సంవత్సరముల సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవరికీ తెలియకూడదని ఉమ్. ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. సిపిటి చేశాడా ఏసై వచ్చి? సిపిఆరా ఏమంటారు? సిపిఆర్ కదా, కరెక్టా? చెప్పండి అమ్మా ఎవరన్నా. సిపిఆర్ చేశాడా? లాజర్కి తెలియాలా, ఆయన చేపించాడు మన వాళ్ళ భార్యతో. వాళ్ళ పెద్దమ్మను బతికిచ్చేశారు. వెళ్ళి గుండె మీద 2 చేతులు పెట్టి ఒత్తాడా, 1 2 3 4 చేయబట్టుకొని, చిన్నదానా లెమ్ము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క సిపిఆర్ వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మన మెడికల్ ప్రకారంగా మనం చేసేది వేరు. ఆగిపోయిన గుండె ఇంకా ప్రాణం ఉంది, దగ్గర 20 నిమిషాలు ఉంటుందంట అంటారు మరి మెడికల్ ప్రకారంగా. ఆ లోపు గనక 24 సార్లు అది మర్చిపోయా నేను. మొత్తానికి మళ్ళీ ఎక్కువ కొట్టకూడదు, ఒక 24 సార్లు ఒత్తాల, గాలి కొట్టినట్టుగా గుండె ఆడిద్ది. దేవునికి స్తోత్రం. చిన్నదానా లే, గుండె మరలా మొదలైంది. దేవునికి స్తోత్రం. పోయిన ప్రాణం ఎంతసేపు అయిందో తెలియదు. ప్రాణం పోయి అరగంట ముందే పోయిందో, గంట ముందే పోయిందో. అయినా మన ప్రభువుకి టైం ఏముంది? చనిపోయి సమాధి చేయబడి 4 రోజులైనాక వచ్చి పిలుస్తున్నాడు. అప్పుడు చేయి కూడా పట్టుకోలా. దేవునికి స్తోత్రం. అప్పుడు చేయి కూడా పట్టుకోలేదు ఆయన. చేయి పట్టుకోవడానికి లాజరు ఎక్కడున్నాడు? చుట్టబడి ఉన్నాడు. ఆ రాయి తీయండి అన్నాడు. లాజరో రా బయటికి అన్నాడు, అంతే.
ఆయన హస్తము స్వస్థపరిచే హస్తము, బ్రతికించే హస్తము. ఆయన మాట్లాడితే స్వస్థత, ఆయన ముట్టుకుంటే స్వస్థత. ఆయన చనిపోయిన వారిని లేపిన ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మారలేదు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా. అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళి ముట్టుకున్నారు, స్వస్థత పొందారు. ఈయన ముట్టుకున్నాడు, స్వస్థత వచ్చింది. గనుక మన ప్రభు స్వస్థపరిచేవాడు అని గుర్తించి ఈ రాత్రి మొదలుకొని నేను నా స్వస్థత నా ప్రభు హస్తములో ఉన్నది. హల్లెలూయా. నా ప్రభు స్వస్థత నాకున్నది. లోక 4:40 సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండి రుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి 4:40 లోక ప్రతి వాని మీద చేతులుంచి వాడిని స్వస్థపరిచెను. ప్రతి ఒక్కరిని ముట్టుకున్నాడంట. దేవుని స్తోత్రం. పెద్ద జనసమూహం వచ్చినప్పుడు వస్తానే ఉన్నారంట రోగులు, వస్తానే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని ముట్టాడు. ఆయన ముట్టాడు, ఆయన్ని ముట్టనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రభు యొక్క సన్నిధిలో మనమున్నాం ప్రియులరా. మన దేవుని హస్తము స్వస్థపరిచే హస్తం. హల్లెలూయా. ఈరోజు నువ్వు బలహీనంగా ఉండుండొచ్చు, కొంచెం అనారోగ్యంగా ఉన్నావేమో. ఎందుకు బాధపడేది? గాయాలు పొందిన హస్తం మన కోసం సిద్ధంగా ఉన్నది. ఆయన హస్తము కురుచు కాలేదు. ఆయన మనల్నైనా ముట్టనిస్తాడు, ఆయనైనా వచ్చి ముడతాడు. ఆమేన్. ఆయన అందుకే మీరు ప్రార్థన చేయండి. విశ్వాసులు సంఘములో ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, రోగులుగా ఉన్నప్పుడు సంఘ పెద్దలు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి నూనె రాసి చెప్పాలి, ప్రార్థన చేయండి. ఎందుకు? స్వస్థత ఉన్నది. చప్పట్లు కొట్టండి. ప్రార్థన చేయండి. స్వస్థత ఉన్నది. స్వస్థత ఆగిపోలేదు. ఆమేన్. కాకపోతే నేను స్వస్థపరుస్తాను అని ఎవరైనా చెప్పుకున్నప్పుడు వారు స్వస్థపరచలేకపోతే అప్పుడు విమర్శ వస్తుంది. కానీ ప్రభు ఎల్లప్పుడూ స్వస్థపరచగలడు. ప్రభువుకు మనం అప్పగించుకోవాలి. స్వస్థత ఉన్నది కనుక మనం సంగమా ప్రార్థన చేయాలి. స్వస్థత కావాలా? ప్రార్థన చేయి. విశ్వాసంతో అడుగు ప్రభువుని. స్వస్థపరిచే హస్తం ఈ రాత్రి మనం దర్శించునుగాక. ఆ స్వస్థత హస్తము ద్వారా ఈ రాత్రి మాటలు వింటున్న బిడ్డలు నిజంగా ఈ రాత్రే వారి విషయంలో ఏదైనా రోగము జబ్బు ఉంటే ఈ రాత్రే స్వస్థత పొందుదురుగాక. ఆ విశ్వాసము యేసు నామములో ప్రతి ఒక్కరిలో విడుదలవును గాక. తల్ల వంచండి.